బైబిల్ ముందు ఒక యవ్వనస్తుడు నిలబడితే యవ్వన దశలోని శరీరంలో వచ్చే కొన్ని దారుణమైన ఆలోచనలకు నువ్వు దారి తప్పిపోకుండా నిన్ను ఒక గైడ్ మాదిరి నిలబెట్టేది బైబిల్. అమ్మా నాన్న ఎంత చక్కగా అయితే పిల్లలకి దారి చూపించి నాన్న ఇదిరా మంచి ఇది చెడు అని ఎవరైతే చక్కగా నడిపిస్తారో అంతకన్నా గొప్పగా మనకి గైడెన్స్ ఇచ్చేది బైబిల్. ఒక వయసుకొచ్చిన ఆడపిల్ల ఎంత జాగ్రత్తగా ఉండాలో అమ్మ కంటే నాన్న కంటే కూడా ఎక్కువ ప్రొటెక్షన్ ఇచ్చి లోపల నుంచి ఆ బిడ్డని సంరక్షించి చుట్టూ కాపుదలతో ఉంచి నడిపించేది బైబిల్. ఈ లోకం నీకు శాశ్వతం కాదని, ఈ లోకంలో ఉండే ధనమే నీకు శాశ్వతం కాదని, ఒక అద్భుతమైన లోకం నీ మరణం తర్వాత నీకుందని చెప్పి నడిపించేది బైబిల్. ఈ శరీరం నీకోసం నీకు ఇవ్వబడింది కాదు, అవయవాలని నీతి సాధనాలుగా వాడు, దుర్నీతి సాధనాలుగా వాడకు అని చెప్పేది బైబిల్. కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఆదుకో అని చెప్పి నడిపించేది బైబిల్. ఇబ్బంది పడే వారి మీద జాలి చూపమని లోపల నుంచి దయాపూర్వకమైన లక్షణాలను డెవలప్ చేసేది బైబిల్.